వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ బృందం మోడల్ స్కూల్లో ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయులకు కావలసిన వసతుల గురించి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్న భోజనం చాలా రుచికరంగా ఉన్నదని మండల పార్టీ అధ్యక్షులు రమేష్ తెలిపారు. స్వయంగా వారు రుచి చూశారు. కొంతమంది కావాలని ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా తనిఖీల పేరిట వచ్చి ప్రభుత్వ విద్యను అబాసుపాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ ఛార్జీలను పెంచి భోజనంలో నాణ్యత కూడా పెరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వాన్ని నిందించడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోకపోతే విద్యార్థులు నిజాలు చెబుతారని వారు తెలిపారు. గత ప్రభుత్వం మాయలో 10 సంవత్సరాల పాటు మెస్ ఛార్జీలు పెంచకుండా వంట ఏజెన్సీలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. భోజనం రుచి చూసిన కాంగ్రెస్ నేతలు గతం కంటే ఇప్పుడు రుచి నాణ్యత పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, PSP డైరెక్టర్ రజనీకాంత్ రెడ్డి, నాయకులు నిమ్మల శ్రీను, కాస యాకయ్య, దోమల యాదగిరి, గౌని యాదగిరి, కృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం అవునా స్వామి దగ్గర ఇద్దరు బాగోవాలి నరసింహులపేట మండల కేంద్రంలో ఉండబడినటువంటి మోడల్ స్కూల్కు మా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ బృందం మొత్తం కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అకామిడేషన్ విషయం కావచ్చు, వాళ్ళ యొక్క స్టడీ అవర్స్ విషయం కావచ్చు, సబ్జెక్టు వారిగా ఉండబడినటువంటి మొత్తం అంశాలను ఈరోజు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ FAC ఏం పేరు సార్ శేఖర్ గారిని సంప్రదించడం జరిగింది. మరి మొన్న TRS నాయకులకు తోచి తోయక ఏదో విజిట్ చేయాలని చెప్పి విజిట్ చేసి వచ్చి ఆడ రైస్ బాగలేదు, కూరలు బాగలేవు, అన్నం మెత్తగైంది అనేటటువంటి చాలా దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించడం మంచిది కాదు. ఇప్పటికైనా మానుకోండి. రేవంత్ రెడ్డి సర్కారు రాగానే సన్న బియ్యం, నాణ్యతమైనటువంటి బియ్యం హాస్టళ్లకు సరఫరా చేసి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి భోజన పథకాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇంతేకాకుండా రానున్న రోజులలో ఇంకా మంచి నాణ్యత కలిగినటువంటి, ఇప్పుడున్న నాణ్యత కంటే ఇంకా మించి ఇంకా 40% వీళ్లకు ఇక్కడ చేసే ఈ వంట వండే వాళ్లకు గ్రూపుల ద్వారా సరిపోట్లేవనే విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా కొంత జీతభత్యాలను పెంచుతూ, నాణ్యత ప్రమాణాలను పెంచుతూ ఇంకింత నాణ్యతగా, ఇప్పుడున్న నాణ్యత కంటే ఇంకింత నాణ్యతగా చేయడానికి ఖచ్చితంగా కూడా సర్కారు కృషి చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వచ్చిందే అధికారంలోకి విద్యా, వైద్యం, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడం గురించి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. మీరు TRS నాయకులు ఏదన్నా ఉంటే విమర్శించే హక్కు మీరు ఎప్పుడూ కోల్పోయారు. మీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా మా ప్రభుత్వంలో మేము నడిపిస్తున్నాం. ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని మాకు కొద్దిగా సలహాలు, సూచనలు ఇస్తే మంచిగుంటుందో అనే అభిప్రాయం. అంతకు చేత కాకపోతే ఇళ్లలో కూర్చోండి, చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మీ యొక్క ఈ చెడు శాస్త్రం ఇక్కడి నుంచి అయినా మానుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ధన్యవాదాలు. గుడ్లో మామూలు మా అన్నయ్య కాలేదు, ముద్ద రాదా అది నామూలే.
ఆ టైమింగ్స్ లో పెట్రోలింగ్ చేయండి. పెట్రోలింగ్ చేస్తే ఒక 15 minutes పిల్లలు అన్నట్టే వెళ్ళే అవకాశం ఉంటుంది. మొబైల్స్ కూడా ఎవరైనా దొరికితే పోలీస్ స్టేషన్ లో సర్వీస్ మా కంట్లో పడితే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ ఇస్తాము. అక్కడ మీ పేరెంట్స్ తీసుకోండి. ఒక్కరోజు జరిగింది. ఆ రోజు మన దగ్గర ఫ్రెష్ డే చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 months ఒకసారి మీటింగ్ ఉంటుంది, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఎవరు అటెండ్ అయిన వాళ్ళు స్టడీ అవర్ మార్నింగ్ 8 to 9 సార్, ఈవినింగ్ 4:15 to 5. అది 10th class వాళ్ళకు చెప్తుంది. జీరో చేసింది. హౌస్ ఉంది అక్కడ పెట్టుకొని వస్తాను. ఇప్పుడే కొంచెం కంట్రోల్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది. ఒక అబ్బాయి సార్ 2,50,000 బైక్, ఆయన సెల్ ఫోన్ 60,000. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తారు, కూలిపోయినట పిలిపిస్తే వాళ్ళ నాన్న కాలంలో బయట ప్రతి వాళ్ళు. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.